హాయ్ బ్రో, మూవీ ఎలా ఉంది? మూవీ సూపర్గా ఉందన్న, హైలైట్గా ఉంది. లాస్ట్లో క్లైమాక్స్ కూడా బాగుంది. అంటే పార్ట్ 3కి లాస్ట్లో బాంబ్ బ్లాస్ట్ ఒకటి జరుగుతుంది మ్యారేజ్లో. పార్ట్ 3కి ట్విస్ట్ ఇచ్చాడనమాట, అంటే ఎక్సైట్మెంట్గా. అయితే మూవీ అయితే సూపర్గా ఉంది. సాంగ్స్ అన్నీ బాగున్నాయి. ఫైట్లు కూడా పోలేరం జాతరలో ఇంకోటి వాళ్ళ కూతుర్ని ఎత్తుకొని వెళ్ళిన వాడికి ఫైట్లు కూడా సూపర్గా ఉన్నాయి. హైలైట్గా ఇచ్చాడు మూవీ మొత్తం, ఎక్సలెంట్గా ఉంది. అయితే అన్న యాక్టింగ్ ఎలా అనిపించింది? యాక్టింగ్ చంపేశాడన్న. 24 గంటలు ఎటు పెట్టుకోవాలంటే చాలా కష్టం మనకి. అయితే యాక్టింగ్ మాత్రం సూపర్గా చేశాడు. ప్రతి ఒక్క సీను అన్నీ హైలైట్గా ఉన్నాయి. నెగిటివ్ కామెంట్ చేస్తున్నాను కదా, సినిమా బాగాలేదని వాళ్ళు అన్న. ఫస్ట్ వాళ్ళు సినిమా వచ్చి చూస్తే అర్థం అవుతుంది. ట్రోల్ చేసేది ఎవరైనా ఊరికి. ఇప్పుడు నేను కూడా ఇన్స్టాగ్రామ్లో ట్రోల్ చేసిచ్చు. ఫస్ట్ సినిమా చూసి తర్వాత మాట్లాడమని చెప్పండి, అది నేను ఒప్పుకుంటాను నెగిటివ్ కామెంట్స్ అని. థియేటర్లో అల్లు అర్జున్ అది జాతర గెటప్ ఎలా ఉంది అన్న? జాతర అసలు చూస్తే సీను పక్కా హైలైట్ అదేనా. జాతరలో సీన్ ఏంటంటే వాడికి ఆడబిడ్డ పుట్టాలని, వాళ్ళ భార్యకి ఆడబిడ్డ పుట్టాలని జాతర సీన్ చేశారు. అది ఎందుకు? వాడి ఇంటి పేరు కొడుకు పుడితే కొడుకుకి ఇంటి పేరు రాదనేసి, ఆడబిడ్డకైతే ఇంటి పేరు పర్లేదు, పోయి వచ్చే వాళ్ళకి చేసుకునే వాళ్ళ ఇంటి పేరు వస్తుంది అనేసి ఆ సీన్ సూపర్గా ఉంది జాతర సీన్. ఓవరాల్గా ఇండియన్ బాక్స్ ఆఫీస్ రికార్డు బ్రేక్ చేస్తుంది మూవీ. ఖచ్చితంగా పక్కా అన్ని రికార్డ్ బ్రేక్ చేస్తుంది అన్న. మీకు తెలిసి బాక్స్ ఆఫీస్ కలెక్షన్ ఎంత చేయబోతుంది, ఎంత క్రియేట్ చేస్తుంది అన్న? ఇప్పుడు పెట్టునేది మాత్రం 500 crores. మొత్తం ఇన్వెస్ట్మెంట్ మొత్తం చేసి 400 crores. 500 crores దాటే ఎక్కువ చేస్తుంది. హాయ్ బ్రో, పుష్ప 2 మూవీ చూసారా? చూశానండి. ఎలా ఉందన్న? బాగుందన్న. అల్లు అర్జున్ యాక్టింగ్ ఎలా ఉంది? 1000 కోట్ల పక్క. ఇప్పటికి యాక్టింగ్ ఏమైనా చేంజ్ అయిందా అల్లు అర్జున్లో? సినిమా మొత్తం అల్లు అర్జున్ గారి మీద డిపెండ్ ఉంటుంది. ఆ యాక్టింగ్ మొత్తం వేరే లెవెల్ అవుతాయి. పుష్ప 1 కన్నా పుష్ప 2 ఇంకా హైలైట్ ఉంది. మూవీలో హైలైట్ ఫైట్స్ ఉన్నాయంట, ఏంటి అవి కొద్దిగా చెప్తారా? హైలైట్ ఫైట్స్ అంటే ప్రతి ఫైట్ హైలైట్ అండి. మరి అమ్మవారి వేషం వేసుకున్నాడు కదా, అది ఇంకా హైలైట్. కొంతమంది సినిమా బాగాలేదని నెగిటివ్ ట్రోల్ చేస్తున్నారు కదా, వాళ్ళకి ఏం చెప్పాలనుకున్నారు మూవీతో? లేదండి, సినిమా చూసి తర్వాత రివ్యూ వెళ్ళండి. వాళ్ళు సినిమా చూడడం లేదు వాళ్ళు, అలాంటి వాళ్ళంతా. సినిమా అయితే పక్కాగా 1000 కోట్లు కలెక్ట్ చేస్తుంది. ఇబ్బందులు. ఇండస్ట్రీ రికార్డు బ్రేక్ చేస్తుందా మూవీ? ఖచ్చితంగా బాహుబలి రికార్డు ఖచ్చితంగా బ్రేక్ చేస్తుంది. శ్రీలీల యాక్టింగ్ ఎలా ఉంది? శ్రీలీల డ్యాన్స్ ఫస్ట్ హాఫ్లో సమంత నెట్ పెట్టినారు, హైలైట్ అయిందో. సెకండ్ హాఫ్లో శ్రీలీల హైలైట్ సాంగ్కి. ఇప్పుడు విలన్ క్యారెక్టర్ ఎలా ఉంది బ్రో? షికావత్ క్యారెక్టర్ అంత క్లారిటీ లేదు, కానీ ఓవరాల్గా అయితే ఒకటే మిస్ అయింది. ఆయన లాస్ట్లో కొంచెం అయింది, హైలైట్ అయి ఉండాలి, అసలు అవ్వలేదు. మిగతా మూవీ బ్లాక్ బస్టర్. బ్రో హాయ్ బ్రో, మూవీ ఎలా ఉంది? చాలా బాగుంది. ఏంటి బ్రో స్టోరీ ఏంటి అసలు? స్టోరీ అంటే ఇప్పుడు దాకా అల్లు అర్జున్ చేసిన సినిమాల కల్లా ఈ సినిమా చాలా వెరైటీగా చాలా బాగుంది. 1కి 2కి డిఫరెన్స్ ఏంటి బ్రో అసలు? దానికంటే ఇది చాలా బాగుంది. ఈ స్టోరీ అనేది ఇంతవరకు చూసిన సినిమాల్లో కల్లా అల్లు అర్జున్ యాక్టింగ్ అనేది అసలు అల్టిమేట్ చెప్పాలంటే. చాలా బాగుంది. ఐటమ్ సాంగ్ ఎలా ఉంది శ్రీలీల? ఐటమ్ సాంగ్కే అసలు మనం పెట్టిన మనీ వాల్యూ అనేది ఐటమ్ సాంగ్కే వచ్చేస్తుంది, అంత బాగుంది సినిమా. కొంతమంది మూవీ బాగాలేదని నెగిటివ్ కామెంట్ చేస్తున్నారు కదా, వాళ్ళకి తర్వాత మాట్లాడితే బాగుంటుంది. వాళ్ళు ఎవరైనా సరే నెగిటివ్గా మాట్లాడే వాళ్ళు అంటే మనం ఉన్నట్టు చెప్పుకోవాలి. సినిమా చూసిన తర్వాత మాట్లాడితే బాగుంటుంది. మూవీలో హైలైట్ ఫైట్ ఏదో ఉందంట కదా క్లైమాక్స్లో? ఫైట్ చాలా బాగుంది. అసలు ఇంతవరకు ఏ సినిమాలో చూడలేదు నన్ను అంతా. ఖచ్చితంగా ఇంతవరకు నేను క్లైమాక్స్ ఫైట్ ఇంతవరకు ఏ మూవీలో చూడలేదు. ఇండియన్ బాక్స్ ఆఫీస్ రికార్డ్ బ్రేక్ చేస్తుంది మూవీ. ఖచ్చితంగా. అల్లు అర్జున్ యాక్టింగ్ ఎలా ఉంది? సూపర్గా ఉంది బ్రో. పుష్ప ఫస్ట్ హాఫ్లో నీకు నచ్చిన సీన్ ఏంది? ఫస్ట్ ఫైట్ ఎంట్రీ సీనే బాగుంటుంది బ్రో. ఫైట్స్ ఎలా ఉన్నాయి? ఫైట్స్ తక్కువే బ్రో. పుష్ప 1 బాగుంటుంది బ్రో. కొంచెం పర్లేదు బ్రో. మొత్తం 1 మ్యాన్ షో బ్రో. అల్లు అర్జున్ బ్రో. మొత్తం ఫస్ట్ డే బాక్స్ ఆఫీస్ కలెక్షన్ ఎంత అయిపోతుంది? ఒక 250 రావచ్చు బ్రో ఫస్ట్ డే కన్ఫర్మ్. ఓవరాల్గా ఫస్ట్ హాఫ్ ఎలా ఉంది? ఓవరాల్గా పర్లేదు, బ్లాక్ ఏం లేదు బ్రో. ఇంటర్వ్యూ ఎందుకు వచ్చింది అనిపిస్తుంది బ్రో. కొంతమంది ట్రోల్ చేస్తున్నారు, ట్రోల్ అది తప్పు బ్రో. పాపం వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు? వాళ్ళ ఫ్యాన్స్ వాళ్ళు ముద్దు బ్రో. ట్రోల్ చేయకూడదు బ్రో. ఓవరాల్గా కొంచెం ఓవరాల్గా బాగా బ్రో సినిమా ఫస్ట్ హాఫ్. నేను ప్రభాస్ ఫ్యాను, అదే తర్వాత అల్లు అర్జున్ ఫ్యాను. సినిమా ఉందన్న అసలు వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్కి, వాళ్ళ వాళ్ళ విజన్కి అసలు చిత్తూరు లాంగ్వేజ్ ఏం అసలు తీసుకోకుండా అస్సలు తగ్గేది లేదు కదన్నా. వైల్డ్ ఫైర్ అన్న మూవీ. అల్లు అర్జున్ యాక్టింగ్ ఎలా ఉంది అన్న? అల్లు అర్జున్ యాక్టింగ్ ఎలా ఉంది? అల్లు అర్జున్ యాక్టింగా
పుష్ప పార్ట్ 1లో తగ్గేదేలే, పుష్ప పార్ట్ 2లో అస్సలు తగ్గేదేలే. రష్మిక మందన పార్ట్ 1లో కన్నా ఈ పార్ట్ 2లో పిచ్చ హాట్ అన్న. కొంతమంది సినిమా బాగాలేదని ట్రోల్ చేస్తున్నారు, నెగిటివ్ కామెంట్ చేస్తున్నారు, వాళ్ళు మీ సమాధానం ఏంటి అసలు? నా పుష్ప ట్రోల్ చేయడం అనేది ఏంటంటే అది తెలుసు కదన్నా, వాళ్ళ ఇదన్నా. అంతకు మించి వాళ్ళు హ్యాపీగానే ఉంటారు. ఇక్కడ మనం ఫ్యాన్స్గా కొట్టుకొని అయిపోతాం తప్పితే అంతకు మించి ఏం లేదన్నా. వాళ్ళు మంచిగానే ఉంటారు. ఫ్యాన్స్ ఒక్కటే ఇక్కడ డిస్టర్బ్ అయ్యి ఇదే. సినిమా బ్లాక్ బస్టరా? బ్లాక్ బస్టర్ పక్కా అవుతుందన్నా. రికార్డ్స్ బ్రేక్ అవుతాయి. ఫస్ట్ డే కలెక్షన్ 1000 crores ఉంటుంది, ఈజీగా ఉంటుంది. వరల్డ్ వైడ్గా 1000 crores పక్కా క్రాస్ అవుతుందన్న. విలన్ క్యారెక్టర్ ఎలా ఉంది? విలన్ ఫస్ట్ హాఫ్లో అయితే పన్వర్ సింగ్ సినిమా అవుతున్నాడు. సెకండ్ హాఫ్లో ఎవరుంటారో ఇంకా చూడలేదు. ఫస్ట్ హాఫ్ అయితే ఇదే రియాక్షన్. ఓకే, బాగుందా? అల్లు అర్జున్ యాక్టింగ్ ఎలా ఉంది? చూసారా? అప్పటికి ఇప్పటికి ఏమైనా చేంజ్ అయింది యాక్టింగ్ అయింది? మంది ఈ సినిమా మీద నెగిటివ్ కామెంట్ చేస్తారు బాగాలేదనేసి. వాళ్ళకి ఏం చెప్పి సమాధానం చెప్పాలనుకుంటారు? సినిమా బాగాలేదని నెగిటివ్ కామెంట్ చేస్తున్నారు కొంతమంది, వాళ్ళకి ఏం చెప్తారు సమాధానం? బాగుందన్న. సాంగ్స్ ఎలా ఉన్నాయి? ఎక్సలెంట్ సూపర్. రష్మిక క్యారెక్టర్ ఎలా? ఎక్సలెంట్. ఫైట్స్ ఏమైనా ఉన్నాయి ఫస్ట్ హాఫ్లో లేదా? ఓవరాల్గా సినిమా గురించి ఏం చెప్తారు? ఎక్సలెంట్గా. ఈ ఎక్స్పెక్టేషన్ ఫస్ట్ డే కలెక్షన్ ఎంత అయిపోతుంది? దాటేస్తే బాగుంది, అవుతుంది.